హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్న ఎర్లీ మార్నింగ్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా లేచి లేవగానే షూట్ అయితే చేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో పచ్చిగా మొత్తం బయటంతా వరండా. యాక్చువల్ ఏంటంటే బాగా మధ్యరాత్రి వర్షం వచ్చిందనమాట. 2 నుంచి 3 గంటల లోపు ఫుల్ వర్షం వచ్చిందండి. ఒక 40-45 నిమిషాలు వచ్చిందనమాట. ఆ వర్షానికి ఆ రేకుల సౌండ్కి మాకైతే దెబ్బకే మెలకువ వచ్చింది. ఇంకా అందులో కరెంటు పోయింది. మామూలుగానే ఇందులో కరెంటు మామూలుగా ఇప్పుడు మేము రెంట్కి వచ్చాం కదా, ఇక్కడ వేరే లైన్ కనెక్షన్ వేరే ఉందని చెప్పాను కదా, ఈ కరెంటు పోతుంది. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా బాగా పోతుంది అనమాట. ఇంకా అందులో ఇంకా వర్షం పడ్డది అనుకోండి, ఆ గాలి దుమారం కూడా బాగానే వచ్చింది అనుకుంటా. అంత సౌండ్ అయితే రాలే కానీ బాగా హెవీగా వచ్చిందనమాట వర్షం అయితే. ఆ రేకుల సౌండ్కి అర్థమైపోయింది. సో ఇక ఎక్కడన్నా వైర్లు కూడా ఏమన్నా అంటే కొంచెం ప్రాబ్లం అయిందేమో, చాలాసేపు పోయిందనమాట ఫ్రెండ్స్. పవర్ అయితే ఒక 1.5 అవర్కి వచ్చింది కరెంట్ అయితే. ఇక అప్పటి వరకు కొంచెం ఇక అలానే పిల్లలు కూడా లేచిరు. ఇక కాకపోతే ఏంటంటే ఇక మాకు బెడ్రూమ్లో మామూలుగా విండోస్ నుంచి జర చల్లగా వస్తుందన్నమాట గాలి. వర్షం పడి ఆగిపోయింది. ప్లస్ ఇక అందులో కొంచెం గాలి లైట్గా వస్తుంది కదా, చల్లగా వస్తుంది గాలి. ఇక అట్లా ఇక ఏదో అలా పడుకున్నాం, ఇక నిద్రపోయినాము. సో మళ్ళీ తర్వాత ఎప్పుడో 3:30కి అలా వచ్చిందనమాట ఫ్రెండ్స్ వర్షం అయితే. మామూలుగా ఇక రేకుల రూమ్ అంటేనే జర ఉబ్బరం ఇస్తుంటుంది కదా, సో అదన్నట్టు ఫుల్ వర్షం అయితే వచ్చింది. మరి మీ సైడ్ కూడా వచ్చిందా వర్షము అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్లో వస్తుంది వర్షము, ఒక సైడ్ ఏమో చల్లబడుతుంది, ఇంకో సైడ్ వర్షం వస్తుంది కదా. మళ్ళీ మార్నింగ్ పూట అంతా ఎండ బాగా వస్తుంది, సాయంత్రం పూట చల్లబడి వర్షం వస్తే వస్తుంది, లేకపోతే లేదనమాట. అలా జరుగుతుంది కదా. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే నేను మొన్న సాయంత్రం ఒక బెడ్షీట్ పిల్లల బట్టలు ఉండే ఆరేసానని చెప్పాను కదా, అవైతే రాత్రి తీసి ఇంట్లో వేసానమాట. అమ్మో ఇట్లా వర్షం గిట్ట రాగల అనేసి. నయమైంది, నేను తీసి బట్టలు ఇంట్లో పెట్టిందే నయమైంది. మళ్ళీ పొద్దున్న లేచి అవి ఆరేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఏంటంటే ఇక నేను లేవగానే ఫస్ట్ అయితే నేను వాకిలికి నీళ్ళు చల్లేసి వచ్చానండి. ఇంకైతే ముగ్గేయలేదు, వేయాలి తర్వాత అయితే. సో ఇక వచ్చినా ఇంకా అంతా అయితే ఇక మొత్తము బాసనలు అయితే రాత్రి బాసనలు ఉంటాయి కదా, అవైతే తోమేస్తున్నాను. ఇక అంతకంటే ముందు బాసనలన్నీ అందులో ఉన్న బుట్టలో ఉన్న బాసనలన్నీ ఇంకా సదిరేసిన అనమాట. సెల్ఫ్లో సదిరేసి ఇక ఉన్న బాసనలు లేని బాసనలు అన్నీ వేసేసుకొని వాష్ బేసిన్లో రాత్రి డిన్నర్ చేసిన బాసనలు ఉంటాయి కదా, ఇక అవన్నీ తోమేస్తున్నాను అనమాట. ఇక అట్లా బాసనలు ఉన్నాయి అనుకోండి, ఇరిటేషన్ వస్తుంటుంది. ఇక ఒకవైపు పని చేసుకుంటూ తోముతాను, లేదంటే ఇక నాకు ఎలా వీలైతే అలా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పిల్లలకు హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంచెం అంత టెన్షన్ లేదు, కొంచెం నిదానంగానే చేసుకుంటున్నాలేండి. అయితే ఇక ఇక్కడ బాసనలు అయితే తోమేస్తున్నానండి. ఇక వంట అయితే స్టార్ట్ చేయాలా. పిల్లలకు మొన్న దోశలు వేసాను కదా, ఆ పిండి తీసి పెట్టానని చెప్పాను కదా నెక్స్ట్ డే వేయడానికి. సో ఆ పిండి అయితే ఉంది, దోశ పిండి. కొంచెం పిల్లలకి ఒక 4-5 అయితే అయినాయి అనమాట. ఇక మా హస్బెండ్కి అయితే చపాతీలే చేయాలి అనేసి ఇక పిండి అయితే పక్కన పెట్టేశానండి. ఏంటంటే ఇక మా హస్బెండ్కి ఏంటంటే చపాతీలు తింటే కొంచెం కడుపులో ఆసరు ఉంటుంది, మధ్యాహ్నం వరకు కొంచెం ఆకలి కాదనేసి. ఇక దోశలు తింటే ఆకలి అవుతుందంట, ఎందుకంటే త్వరగా అరిగిపోతే కొంచెం పలచగా ఉంటాయి కదా అనేసి దోశ వద్దంటాడు. ఒక్కొక్కసారి మ్యాక్సిమం చపాతే పెట్టాలంటాడు. సో అదన్నట్టు. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, మొన్న తీసిన బట్టలు అదే రాత్రి ఇంట్లో వేసేసాను చెప్పాను కదా, ఇంకా అవి తీసి కొంచెం పచ్చిగా ఉన్నాయి అనమాట. ఆరినాయి కానీ నేను సాయంత్రం ఆరేసి మళ్ళీ నైట్ వరకు తీసేసాను కదా, వర్షం గిట్లా రాగలనేసి. కొంచెం ముక్క వాసన కూడా వస్తుంది కదా అనేసి గాలికి అలా కొంచెం ఆరేస్తున్నాను. సో ఇక మళ్ళీ ఇక మొత్తము కొంచెం బయట అయితే పచ్చిగా ఉందండి. చీపురు కట్ట కూడా మర్చిపోయాను, బయటనే వేసాను. కొంచెం అంటే రేకులు ఉన్నాయి అనమాట పక్కన, ఆ రేకులది కొంచెం మాకు ఇక్కడ వరకు ఉంటాయి అనమాట. సో అక్కడ వేసాను కానీ ఆ జల్లుకి వర్షం పడి ఆ నీళ్ళ జల్లుకి కొంచెం వర్షం కూడా ఏమంటారు చీపురు కట్ట కూడా కొంచెం తడిసినట్టు అయిపోయింది. సో అదన్నట్టు. ఇంకా బాసనలు అయితే అన్నీ తోమానండి. ఇక కొన్ని ఇక ఈ కడాయి తోమడం పక్కకి పెట్టేశాను అనమాట. అంటే వాష్ బేసిన్లో అన్ని బాసనలు పడేయి, కొన్ని వేసుకుంటూ తోముతానమాట, నిండుగా పడేయి అనమాట. ఇక అనేసి కడాయి కొంచెం బరువు ఉంటుంది కదా, తర్వాత తోముదాంలే అన్నట్టు. ఇక మళ్ళీ ఎట్లాగో మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఇట్లా అయిపోయినాక మళ్ళీ తోముతూనే ఉంటాను కదా, ఇంకా సరే అని పక్కకు పెట్టేసానులే. మొన్న గుడ్డు పులుసు చేశానని చెప్పాను కదా, సో అది నిన్న మార్నింగ్ ఉంటుంది కదా, ఇక అది కొంచెం ఉంటే ఊడ్చి పెడుతున్నాను అనమాట చిన్న బౌల్లో. ఇక అది నేనే వేసుకొని తింటాను. ఇక మా హస్బెండ్ అయితే తినడు, పిల్లలకు కూడా ఏం పెట్టాను. ఇక అదైతే పక్కకు పెట్టేశానండి కడాయి. ఇక్కడైతే పొయ్యి అంతా నీట్గా తుడుచుకుంటున్నాను.
ఇక బియ్యం అయితే కడిగి పెడుతున్నాను అనమాట. కడిగి పెడితే ఇక ఆ పని చేసేసరికి కొంచెం ఇల్లు బయట వరంగట కూర్చొని నానతాయి కదా, ఒక 10 మినిట్స్ అట్లా కొద్దిసేపు అన్నా నానబెడతాను బియ్యం అయితే ఖచ్చితంగా. ఇక తర్వాత దొండకాయ కూర చేద్దాం అనేసి అయితే దొండకాయలు తీసానండి. ఇక కడుగుతున్నాను. ఇక మొత్తము దొండకాయలు ఏమంటారు, ఇట్లా ఉంటాయి కదా అంతా ఆకులు అలములు అంతా వాటికి ఇట్లా అంటుకొని ఉంటాయి కదా మొత్తము. ఇక ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడుగుతాను. ఇక పిల్లలైతే పడుకున్నారండి, ఇంకా లేవలేదు. ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి. వాళ్ళు లేసే టైం వరకు ఇక నేను దోశలు వేసి వచ్చులే అనేసి ఇంకా అనుకున్నాను. ఇంకా కూరగాయలు అయితే అన్నీ కడిగి పెడుతున్నాను అనమాట. ఇక కరివేపాకు కూడా అవన్నీ. మొన్న మా అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి కరివేపాకు అయితే బాగానే తీసుకొచ్చానండి. మా నాయన అయితే కొంచెం కొమ్మ తీసుకొచ్చాడనమాట. అంటే ఇట్లా ఒక చిన్న కొమ్మ లాంటిది తీసుకొచ్చాడు. ఊర్లలో బాగా పెరుగుతుంది కదా ఇంటింటికి కరివేపాకు. సో మంచిగానే తీసుకొచ్చాడు ఒక చిన్న కొమ్మ లాంటిది. చాలా ఇట్లా ఉంటాయి కదా మన నాకు అవన్నీ తీసి మంచిగా నేను కవర్లో పెట్టుకొని వచ్చానమాట. ఆ కరివేపాకే వాడుతున్నాను. ఇక మా హస్బెండ్ అయితే మార్కెట్కి పోతే కరివేపాకు అయితే ఏమొద్దని చెప్పానమాట. ఇక ఇక్కడైతే బియ్యము కూరగాయలు అయితే అన్నీ కడిగి పెట్టేసుకున్నానండి. ఇక పనులు అన్నీ అయిపోయినాయి. ఇక అందులో ఏంటంటే ఇది మన ఛాయ్ పెట్టేసుకుంటున్నాను. పాలు ఫస్ట్ అయితే కాగబెడుతున్నాను. మా హస్బెండ్కి ఏంటంటే అది చెప్పాను కదా, పౌడర్ కలుపుకొని తాగుతుండని చెప్పాను కదా. సో అందుకోసం అనేసి పాలు కొన్ని కాగబెట్టేస్తాను. ఇక అందులో కొన్ని కప్పులో తీస్తాను. ఇక మా హస్బెండ్ అయితే అది కలుపుకుంటాడు పౌడరు. ఇక మళ్ళీ నేను ఆ కొన్ని పాలు ఉంటాయి కదా అందులో చక్కెర తీసి ఛాయ్ పెట్టేసుకుంటాం అనమాట, అంతే. ఇక ఇక్కడైతే పాలు పొయ్యి మీద పెట్టేసిన. ఇక ఇల్లు అయితే కిచెన్ ఉంది కదా, కిచెన్ బయట వరండా వరకు ఊడ్చేస్తున్నాను అనమాట. ఇక పిల్లలైతే పడుకుంటారు కదండి బెడ్రూమ్లో. ఇక అది మళ్ళీ తర్వాత ఊడ్చేస్తాను అనమాట. ఇక పచ్చిగా ఉంది అంతా. జాడికట్ట కూడా కొంచెం పచ్చిగా అయిపోయింది. సో ఒకటైతే మొన్న సరుకులు తీసుకొచ్చామని చెప్పాను కదా, ఒక జాడికట్ట అయితే కొనుక్కొచ్చామండి. ప్లాస్టిక్ లాగా ఉంటాయి కదా, కొంచెం వైర్లు అనేవి ఇట్లా కొత్తగా వస్తున్నాయి కదా ఇప్పుడు జాడికట్టలు ప్లాస్టిక్వి. అదైతే కొనుక్కొచ్చాము, కానీ ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేయలేదు. ఇక ఓపెన్ చేయాలి. ఇది మొత్తం ఇది కొంచెం మొత్తం వాడేశాక ఈ జాడికట్ట పాతది, అప్పుడు దాన్ని తీద్దాంలే, ఇప్పుడైతే బాగానే ఉంది కదా అన్నట్టు నేను ఇంకా ఇదే వాడుతున్నాను. ఇక ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే కప్పులో పాలు పోసి ఇచ్చానండి. ఇక అదైతే మందు కలుపుకుంటుండు, అదే పౌడరు, అదే అశ్వగంధ ప్లస్ షీలాజిత్ అప్పుడు చెప్పాను కదా నేను, అదే డైలీ ఇక తాగుతాడు అనమాట. ఇంకా నేనైతే కొన్ని రోజులు తాగిన కానీ మానేశానండి. అంటే నేను ఒక 20 days ఏమో అప్పుడు తాగాను. ఇక అస్సలు ఇప్పుడు అంటే పనిలో పడో లేకపోతే ఏందో కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇక అసలు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అనమాట. ఇక మా ఆయన ఒకడే పాలల్లో వేడి పాలల్లో ఏంటంటే కొంచెం ఆ పౌడర్ అనేది మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది తొందరగా, అప్పుడు కొంచెం తాగినా కూడా ఒంటికి పడుతుంది అనేసి కొంచెం వేడి పాలల్లో కలుపుకుంటున్నాను అన్నట్టు. యాక్చువల్లీ అది పాలల్లోనే కలుపుకొని తాగాలంట, వాటర్లో అయితే అంత యూజ్ ఉండదు అనమాట. సో ఇక అదన్నట్టు ఫ్రెండ్స్. ఇక అదే పాలల్లో నేను చెప్పాను కదా, ఇక చక్కెర వేసిన ఛాయ్ మా ఆయనకైతే ఇక ఛాయ్ ఇచ్చేసి వచ్చాను. ఇక్కడైతే దొండకాయలు కట్ చేస్తున్నాను. బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశాను. యాక్చువల్లీ ఇక ఒక్కొక్కసారి ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను, కానీ ఒక్కొక్కసారి అంత కుదరకనో లేకపోతే ఒక్కొక్కసారి ఇక అంత ఇంట్రెస్ట్ ఉండక ఆ రోజే ఇంకా త్వరగా కట్ చేస్తాను. నాకు అంతేం పెద్ద పని అనిపించదు. ఇక్కడైతే కట్ చేసిన ఛాయ్ కూడా పోసుకున్నాను. ఇక ఛాయ్ కూడా తాగుకుంటా. నాకు యాక్చువల్లీ ఏంటంటే హెల్త్ బాగలేదన్నమాట, ఫుల్ స్టమక్ పెయిన్. అందుకని కుర్చీ మీద కూర్చున్నా. మ్యాక్సిమం అయితే కూర్చోను, నిలబడి అన్ని పనులు చేస్తూ ఉంటామన్నమాట. కూరగాయలు కట్ చేసి ఉన్నా, ఏదన్నా పిండి బిస్కేది ఉన్నా, ఇక అన్నీ టక చేస్తుంటా అనమాట నిలబడే. ఇక ఏంటంటే ఇక నాకు స్టమక్ పెయిన్ ఉంది, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకని ఒక కుర్చీ ఉంది కదా మాకు ఒకటి, అది ఇక కిచెన్లో తెచ్చేసుకొని ఇక దాని మీద కూర్చొని వంట చేసుకుంటా కూర్చుంటున్నా, లేస్తున్నా, వంట చేస్తున్నా అన్నట్టు. ఇక పిండి అయితే ఉందండి, డైలీ చపాతీలు చేస్తున్నాగా మా హస్బెండ్కి. కొంచెం పిండి ఉంది, ఒక చపాతీ మందం ఉందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఆ పిండి మళ్ళీ ఇంకా కొంచెం పొడి పిండి వేసి ఇక మా ఆయనకైతే 3 చపాతీలు చేసి ఇవ్వాలా. ఇక పిల్లలకైతే ఏం చేయను, వాళ్ళకి దోశలు వేస్తాను కదా. ఇంకా ఇప్పుడే దోశ పిండి కూడా తీసి పక్కకు పెట్టేశాను. ఇక ఇక్కడైతే కూర అయితే పొయ్యి మీద వేస్తున్నానండి. ఇంకొకవి ఏంటంటే నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, మీకు ఎలా బోరింగ్ అనిపిస్తున్నాయా, ఎలా అనిపిస్తున్నాయి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ తెలుసుకుందాం అనేసి, అంటే నాకు కూడా తెలియాలి కదా ఎలా ఉన్నాయి ఏందనేది.
అడుగుతున్నాను. ఇక డైలీ ఉండే పనులే కదండి, అందరి ఇళ్ళల్లో వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఇవే పనులు ఉంటాయి కదా. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది, అంతే కదా. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక ఒక్కొక్కరి జీవన విధానము ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. వంటలైనా ఏవైనా అంత కొంచెం వెరైటీగా ఉంటాయి కదా, అంతే, ఇంకేముండదు. కాకపోతే నా వ్లాగ్స్ కాబట్టి నేను అడుగుతున్నాను, ఎలా అనిపిస్తున్నాయి మీకు, బోరింగ్ అనిపిస్తున్నాయా ఏంది అనేది చెప్పండి. ఏమైనా స్పెషల్ వంటకాలు ఉన్నప్పుడు మాత్రం నేను కంపల్సరీ చూపిస్తాను కదా మీకు. ఇప్పుడు మొన్న చింత చిగురు చేశాను, అది ఇంతకుముందు కూడా వంటలు బాగానే అప్పుడు చూపిస్తుంటే నేను, అప్పుడు తోటకూర అని, ఆ కొయ్యగూర అని, అవి ఇవి చూపిస్తున్నా. ఇక అవి డైలీ వండుతా అంటే అప్పుడప్పుడు వండుతూనే ఉంటాం కదా. ఇక కానీ మళ్ళీ నేను ఇక వండేటప్పుడు అంత పెద్దగా మెన్షన్ చేయను, ఇక ఇది వేసుకోవాలా, కారం వేసుకోవాలా, ఉప్పు వేసుకోవాలా అనేసి. ఇక అంటే స్పెషల్గా తెలియని వంటకము, మనకు ఎవరికి తెలియని వంటకము అంటే ఎవరికి కొంతమందికి ఒక్కొక్క వంటకం తెలుస్తుంది, ఒక్కొక్క వంటకం తెలియదు కదా. అప్పుడు తెలియనప్పుడు చెప్తాను. ఇక ఇవన్నీ ఉండేటివే కదా అన్నట్టు, ఇక అందరూ వండుకునేటివే కదా కూరలు గిట్లా అనేసి ఇక అంత ఏం పెద్ద మెన్షన్ చేయను అనమాట. ఇక డైలీ నా వ్లాగ్స్ ఇలా ఉంటుంది కాబట్టి నా డైలీ నా లైఫ్ స్టైల్ ఇలా చూపిస్తున్నాను అనమాట. నాకు పిల్లలతో నాది ఎలా గడుస్తుంది, నా డే ఎలా గడుస్తుంది, నా ఎలా ఉంటుంది నా రోజు అనేది, ఏమేమి వంటలు చేస్తా అది అనేది ఇదే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇక అప్పటికే పిల్లలు లేచారు. ఇక నేనైతే పిల్లలకు చట్నీ కావాలి కదా అనేసి ఒకటేసారి ఒక కరివేపాకు, మళ్ళీ అదే కరివేపాకు కాడలా ఉంటుంది కదా, అది ఇంకా ఒక ఏమంటారు కడిగేసి మళ్ళీ ఒకటే దాంట్లో వేసేసుకున్నామంట ఆయిల్లో. ఇక మా వాడేదో అడుగుతుండే, ఇక నా వెనక మరనే తిరుగుతారు నా పిల్లలు అయితే. లేవగానే మమ్మీ అది కావాలా, మమ్మీ ఇది కావాలంటారు. అసలు నోరు బ్రష్ చేసుకోకుండానే అడుగుతారండి. ఇక తెలియదు కదా వాళ్ళకి, ఒక్కొక్కసారి బ్రష్ చేసుకోకుండానే తింటారు అనమాట. ఇక అట్లా ఒక్కొక్కసారి అలానే చేస్తారు వాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదైనా కొంచెం తిన్నాక పోయి మళ్ళీ బ్రష్ చేయించుకొని వచ్చి టిఫిన్ ఏదైనా చేస్తే అప్పుడు పెడతా అనమాట. అసలు ఆగనే ఆగరు. ఇక చెప్పాను కదండి, అదే టైంకి మా ఆయన పోతాడు, పిల్లలు అదే టైంకి, ఇక అట్లుంటుంది అన్నట్టు. వాళ్ళకు ఒక దిక్కు ఆకలి అవుతుంటుంది. ఇక ఇంకా మొత్తానికైతే ఇక్కడ చపాతీ చేశానండి, 3 చపాతీలు చేసిన. కూర అయితే కంప్లీట్ అయిపోయింది, పక్కకు పెట్టేశాను అనమాట. దొండకాయ కర్రీ చేశానని చెప్పాను కదా. ఇంకా చపాతీలది పెంక కొనాలండి. మీరు ఏమంటారో, పెనమంటారో పెంక అంటారో, ఇక నేనైతే పెంకనే అంటాను. సో ఇక పెంక అయితే ఒకటి కొనాలి. ఏదైనా సరే చపాతీ పెంకు ఉంటేనే చపాతీలు బాగా వస్తాయి, దోశ పెంకు ఉంటేనే దోశలు బాగా వస్తాయి కదా. ఇదేమో డీప్ ఫ్రై, అప్పుడు చికెన్ డీప్ ఫ్రైకి ఒక మేము స్టవ్ ఉన్నప్పుడు దానికి 2 వచ్చాయన్నమాట అని చెప్పాను కదా. 2 అంటే దోశల పెంక, ఇది డీప్ ఫ్రై చేస్తాం కదా చికెన్ డీప్ ఫ్రై, అదే డీప్ ఫ్రై అంటున్నా సారీ, చికెన్ మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా, అదొకటి వచ్చిందనమాట, చిన్న కడాయి లాంటిది. దాని మీదనే వేస్తున్నాను చపాతీలు. ఒక్కొక్కసారి ఇంకొక దాని మీద వేస్తాను, అంతేం రావట్లేదు, దానికి అంటకపోతున్నాయి అన్నమాట దోశలు, అదే చపాతీలు అంటకపోతున్నాయి, అంత ఉబ్బట్లేదు మంచిగా. ఇట్లా మంచిగా రావాలి బుగ్గలు బుగ్గలు చపాతీ. ఇక అట్లా అయిపోయింది, కొనాలి ఒకటి. ఇంకా తర్వాత చపాతీలు కంప్లీట్ కాగానే ఇక్కడైతే ఇక పిల్లలకు దోశలు వేసిస్తున్నానండి. ఇంకా బ్రష్ వేయించలే, వాళ్ళకి వేయించాలా. ఇంకా తర్వాత ఇక్కడ మా ఆయనకైతే టిఫిన్ బాక్స్ కట్టేశాను. యాక్చువల్లీ ఏంటంటే ఛార్జింగ్ అయిపోయిందనమాట, ఛార్జింగ్ అయిపోయింది మళ్ళీ అనేసి మొత్తం డిమ్ అయిపోయిందనమాట. సరే అని ఛార్జింగ్ పెట్టాను, అందుకే నేను మా ఆయనది టిఫిన్ బాక్స్ పెట్టింది అంతేం చూపించలేదు, షూట్ చేయలేదు అన్నట్టు. తర్వాత పిల్లలకు బ్రష్ చేయించానండి. ఇక మా ఆయన కూడా చపాతీలు తినేసాడు, ఇక వెళ్ళిపోయింది అనమాట ఆఫీస్కి. ఇక వీళ్ళకైతే వేసి ఇచ్చాను దోశలు, ఇంకా తింటుర్రు మొత్తానికైతే. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ నా రొటీను. ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం వీడియో చూసాకైతే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. కొంచెం చాలా సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను, బాయ్.